MR6 తెలుగు న్యూస్ కి స్వాగతం. వెలుగు బొర్ర ఆధ్వర్యంలో వేలాదిగా తరలిన దళితులు. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వేమగిరిలో నిర్వహించిన దళిత సింహ గర్జనకు మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, దళిత నాయకులు బొర్ర చిన్ని సంయుక్త ఆధ్వర్యంలో దళితులు వేలాదిగా తరలి వెళ్లారు. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సుమారు 1500 మంది ఆటోలు, బైకులపై ర్యాలీగా తరలి వెళ్లారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి కప్పల వెలుగు కుమారి, బొర్ర చిన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులంతా ఐక్యంగా ఉండాలన్నారు. మనకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయని, దళితులపై దాడి చేసిన వారికి జగన్ ప్రభుత్వం కొమ్ము కాసి ఉన్నత పదవులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే దళితులంతా ఐక్యంగా ఉండి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇచ్చిన పిలుపునకు స్పందించి దళిత సింహ గర్జనకు హాజరై విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దళిత సింహ గర్జనకు 13వ వార్డు నుంచి వేలాదిగా తరలి వెళ్తున్నాము. ఎందుకంటే దళితులంటే ఈ ప్రభుత్వానికి చాలా చిన్న చూపుగా ఉంది. ఒక దళితుడు బాస్ అడిగితే ఒక డాక్టర్ కొట్టి చంపారు. ఒక దళితుడు న్యాయం అని అడిగితే గుండె గీశారు. ఒక దళితురాల్ని ఇది అన్యాయం అని అడిగితే కొట్టి చంపిన సాక్ష్యాధారాలతో ఉన్నా సరే, అంతేకాకుండా ఒక ఎంపీ అయ్యుండి ఒక వ్యక్తిని కొట్టి పార్సల్ చేశారు, అది కూడా ఒక దళితుడినే. అలాంటప్పుడు దళితులు ఉద్యమిస్తూ ఈరోజు జీవి హర్షకుమార్ గారు తలపెట్టినటువంటి దళిత సింహ గర్జనకు 13వ వార్డు నుంచి వేలాదిగా వెలుగు కుమారి, బొర్ర చిన్నబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మా యూత్ అయినటువంటి రాపట్ల చిన్ని కూడా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఆడ మగ తేడా లేకుండా కుటుంబ సమేతంగా ఈరోజు ఈ కార్య